అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? మామిడికాయల సీజన్ అంటే ఈ పచ్చి మామిడికాయని ఎన్ని విధాలుగా వాడతానంటే నాకే తెలియదండి. మామిడికాయ పులిహోర, ఆవకాయ పచ్చడి, ముక్కల పచ్చడి, మ్యాంగో రోటి పచ్చడి, చివరికి ఇలా తురుము పచ్చడి కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేస్తానన్నమాట. అప్పటికప్పుడు ఏదైనా కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి అయితే సూపర్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటుంటే ఉంటుందండి, అబ్బా అనిపిస్తుంది అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ఇన్స్టెంట్గా ఈ మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేసేనా? ముందుగా ఒక పచ్చి మామిడికాయ తీసుకోండి, గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే పుల్లగా ఉండే కాయ తీసుకోండి. దీన్ని శుభ్రంగా కడిగేసి ఇలా తొక్క మొత్తం పీల్ చేసేసేయండి. ఇది బాగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత పీల్ చేసేసేయండి. ఇది ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడే కాబట్టి మీకు కొంచెం వాటర్ యాడ్ అయినా తగిలినా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. దీన్ని ఇప్పుడు ఇలా తురుముకుందాము. కాయ మొత్తం కలిపి తురుముదామని స్టార్ట్ చేశానండి, బట్ నాకు అది రాలేదనమాట. నేను తీసుకున్న కాయ జలాలు, సో కొంచెం సెట్ అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత నేను తురుముకున్నానమాట. మీకు ఎలా వీలైతే అలా ఈ మామిడికాయని మొత్తం తురుముకోండి. పుల్లగా ఉండేటట్టు చూసుకోండి. కాయ అనేది మనం ఆవకాయ పెట్టడానికి జలాలు తెచ్చుకుంటాం కదా, అందులో ఒక కాయ తీసి పెట్టుకొనైనా ఇలా చేసుకోవచ్చండి. చూడండి, ఇలా మొత్తం తురిమేసుకున్నానమాట. ఇదంతా ఒక కప్పు వరకు అయిందండి ఈ తురుము. చూడండి, ఇలా కప్పు వరకు అయింది. ఇప్పుడు ఈ తురుములో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేను 2 స్పూన్ల వరకు వేసానన్నమాట. ఆ తర్వాత కారం ఒక 3 టేబుల్ స్పూన్లు వేసానండి. దీనికి ఉప్పు కారం కొంచెం ఎక్కువ పడుతుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, ఒక పావు టీ స్పూన్ జస్ట్ కొంచెం అండి మెంతి పిండి వేసేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మీరు తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి ఉప్పు కారాలు అనేవి అడ్జస్ట్ చేసుకోండి. నేను తీసుకున్న మామిడికాయ పులుపు అయితే బాగా ఉందండి, అందుకే నేను కొంచెం అయితే ఎక్కువే వేశాను. ఆ మాత్రం పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఒక చిన్న గిన్నె కానీ కడాయి కానీ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలు, ఒక 5-6 చిన్నుల్లిపాయలు కొంచెం దంచి వేసుకున్నాను. అలాగే కరివేపాకు, ఇవన్నీ వేసి తాలింపు పెట్టేసేయండి. మనం రెగ్యులర్ తాలింపు ఎలా అయితే వేస్తామో అలాగేనమాట. ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట పచ్చడప్పుడు టేస్ట్. ఇలా తాలింపు పెట్టుకున్నాక ఈ తాలింపుని తీసుకెళ్ళి ఈ పచ్చడిలో యాడ్ చేసేసేయండి. ఈ తాలింపుని ఈ పచ్చడికి బాగా పట్టేలాగా కలపండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే పచ్చి మామిడికాయ తురుము పచ్చడి ఇన్స్టెంట్గా. ఈ పచ్చడి 3 డేస్ వరకు అయితే పాడవదండి. మా ఇంట్లో ఎప్పుడు చేసినా 2-3 డేస్కే అయిపోతుందన్నమాట. దోశలో బాగుంటుంది, రైస్లో, పప్పుతో పాటు భలే ఉంటుందండి. కొంచెం పుల్ల పుల్లగా, ఆ తురుము కొంచెం పంటి కింద పడుతూ, కొంచెం కారం కారంగా, అబ్బా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. మరి మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.